మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబు గారు, సయ్యద్ భాయ్ జూన్ మంత్లో యావరేజ్ రేట్ వస్తుందా? రావాలి అన్నా, రావాలి, పరిస్థితులు మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఏమాత్రం ఉన్నా కూడా అక్కడ అమ్మకాలు లేవు. బయట అమ్మకాలు కాస్త పుంజుకుంటే ధరలు వచ్చే అవకాశం ఉంది. బట్ మే 10 తర్వాత టమాటాలు సునామీలాగా రావచ్చు అంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే ప్రస్తుతం ఒక నెల తర్వాత కటింగ్ పడి తోటలేదే ఆ వైరస్ వచ్చింది, అక్కడక్కడ ఎండ వల్ల ఆకుముడత వచ్చింది అంటున్నారు. ఏదేమైనా దిగుమతి భారీగా వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. దాన్ని బట్టి ధర బయట అమ్మకాలు బాగుంటే ఈ ధరల పరిస్థితుల్లో మార్పు రావచ్చు. ఇక బాసిరెడ్డి గారు, అన్నా నా పైన కోపం వద్దన్నా, మా బాధ అలాంటిది. టమోటా నాటని వాళ్ళ దగ్గర చులకనైపోయాము. దేవుడు కరుణిస్తాడో లేదో చూడాలి. టమోటా నాటే వాళ్ళు చులకనైపోయాం, సమాజంలో మామూలు ఇది. ఇక బాసిరెడ్డి గారు, అన్నా ఏముందిలే, నీకు అలవాటు ఉంటే 90 వేసి రెస్ట్ తీసుకో. ఎప్పుడు ఒకే రేట్ చెప్పి బోరు కొడుతుంది. మాకు బోరు ఈ రోజు పెరుగుతుంది. మాకైతే రోజుల ధర పెరుగుతుందేమో అనే ఆశ. రోజులు అయిపోతున్నాయి, తోటలో కాయలు అయిపోతున్నాయి, కానీ పరిస్థితులు మాత్రం మార్పు లేదు. 90 వేసి రెస్ట్ తీసుకోవచ్చు బ్రో. పార్టీ లేదా పుష్ప? టుడే బిగ్ రేట్ హొసూర్. మాది ఫస్ట్ కటింగ్ 127 bucks, 2000 rupees. హొసూర్ అంటే బహుశా సీడ్ ఉండొచ్చు. ఏదేమైనా మంచి ధరే అక్కడ లెవెల్ గ్రేడ్ హొసూర్లో. కంగ్రాచులేషన్ అన్న, ఆల్ ద బెస్ట్. ఇక నాగరాజు గారు, అన్నదాతలు ఇంకా టమోటా పని అయిపోయింది. ప్రతి వాళ్ళు టమోటా వేశారు. నిజమైన ఫార్మర్స్ 1-2 ఎకరాల టమోటా నాటితే కార్పొరేట్ వాళ్ళు కూడా టమోటా నాటారు. మార్కెట్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలాగా వాళ్ళు 100 acres ఆఫ్ టమోటా వేశారు. పెస్టిసైడ్ షాప్ వాళ్ళు అయితే భారీగా ప్లాంటేషన్ చేశారు. ఇంతమంది టమోటానే నాటితే ఏమి చేయాలి? ఏమీ లేని చిన్న రైతులు ఎలా బతికేది? ఇంకా మన పరిస్థితి ఆ దేవుడే చూడాలి. ప్రజెంట్ ఒక పంట పోయి ఇంకో పంట రెడీగా వస్తాయి. వాటిపైన నమ్మకం లేదు దొర. చూద్దాం ఏమవునో ఏంటో. ఇక పీపీపీ గారు, అన్న టమోటా ధరలు తగ్గడానికి 100% కొందరు యూట్యూబర్స్ కారణం. దయచేసి వాళ్ళ మాటలు వినకండి. మేము వాళ్ళ మాటలు విని నష్టపోయినాము. అన్నా దీని దయ చదవండి, లేకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. బహుశా పీవీపీ గారు పెయిడ్ ఆర్టిస్టులను కన్సల్ట్ చేసినట్లున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వినోద్ కుమార్ గారు, అప్పుడు రేట్స్ వస్తాయన్న యూట్యూబర్స్ గాళ్ళు ఇప్పుడు ఎక్కడ బ్రో? పెయిడ్ ఆర్టిస్ట్ వేరే సయ్యద్ బ్రో. నన్ను అడిగితే ఎట్లన్నా అన్నా 150, 160, 180 చాలా లాట్స్ వెళ్ళినాయి కదా. వెంకీ రమణ గారు, లేదన్నా 130, 140, 150 చాలా తక్కువ లాట్లు. 150 అయితే 1-2 లాట్లు మాత్రమే. మీరు 160, 180 అన్నారు. నాకైతే తెలియదు. బహుశా ఏదైనా ఒక మండీలో ఒక లాట్ వేసుకోండి వచ్చు. కానీ యావరేజ్లో మాత్రం అంగళ్ళలో క్వాలిటీ లేనివి 60, 70, 80 క్వాలిటీ నుండి దొరక 100, 120 ఇవి ఎక్కువ పడ్డాయి. టాప్ అండ్ టాప్ అక్కడక్కడ మాత్రమే 130, 140, 150. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే పొంగులూరు బామ్మర్ది రమేష్ గారు, ఆయన కామెంట్ పెట్టారు. దాన్ని కాస్త జోడించి చెబుతున్నాను. టమోటాలకు రేటు ఉంటే టమోటా బాదుషా, టమోటాకి రేటు లేకుంటే తమాషా. బామ్మర్ది, బహుశా టమోటా పక్కన బాదుషా అని రాయడం మర్చిపోయావు. టమోటాకి రేటు ఉంటే బాదుషా, రేటు లేకుంటే తమాషా. యూట్యూబ్ ఛానల్ టమోటా ఏమి యూజ్ చెప్పు సార్. బాబురెడ్డి గారు, అన్న దినసరి ధరలు మాత్రం చెబుతారు యూట్యూబర్సు. అంతకు మించి ఇప్పుడు గతంలో అయితే ఫోన్ కనుక్కోవాల్సి వచ్చింది, మండీలో ఫోన్ చేసి ఏం రేటు అని. ఇప్పుడైతే యూట్యూబ్లోని మీరైతే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, స్థానిక తెలుగు యూట్యూబర్స్ని. కానీ మన రైతులు అన్నదాతలు ఉదయం పూట లేచి నార్త్ ఇండియాకి సంబంధించిన టమాటా సమాచారాలు, ఢిల్లీకి సంబంధించిన ధరలు ఛానల్ యూట్యూబ్లోనే వాళ్ళు చూసి తెలుసుకుంటున్నారు. ఏం ప్రయోజనం అంటే అన్న, ఇదే ప్రయోజనం. యూట్యూబ్ స్టాప్ చేస్తే ఫార్మర్స్ బాగుంటారు. బాబురెడ్డి గారు, మీరన్నది వాస్తవమే. మీరు కూడా ఢిల్లీ ధరలు, నార్త్ ఇండియా ఛానల్ చాలామంది చూస్తుంటారు. ఢిల్లీ ధరలు నాకు కూడా తెలియదన్నా. ఉదయం పూట అన్నదాత చెప్తారు ఢిల్లీ ఈ విధంగా ఉంది, రాబోయే రోజు ఈ విధంగా ఉంటుందని చెప్పి. యూట్యూబ్ని స్టాప్ చేయాల్సింది ఛానల్ వాళ్ళు, నేను కావచ్చు మరొకరు కావచ్చు, స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూడటం మానేస్తే ఆటోమేటిక్గా బంద్, ఖేల్ ఖతం, దుకాణం బంద్.
గుప్తా ఈజ్ డిఏఎంఆర్ బాలు భాస్కర్ గారు. ఈ సీజన్ కలియుగ వైకుంఠనాథుని నామస్మరణ. సైద్ బాయ్ రైతుకు కష్టం కన్నీళ్ళు తప్ప ఏమీ లేదు ఇంకా. రమేష్ గారు, మధు గారు గుడ్ మార్నింగ్ అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. సైద్ బాయ్ రైతు కష్టం కన్నీళ్ళు తప్ప ఏమీ లేదు అన్న రమేష్ గారి కామెంట్ ఒక రిప్లై వచ్చింది. సుబ్బు గారు, అన్న ఈసారి సీజన్ నమ్మకాలు వదులుకోండి, అంత లెక్కన పంటలు బాగా పండాయి, మంచి దిగుమతులు, ఆ దిగుమతుల ఫలితమే ఈ టమోటా రేట్ల సీజన్. దాంతోపాటు కన్నా తొందరపడి ఒక కోయిల, చాలా కోయిలలు ముందే కూసాయి. వైరస్ వస్తుంది, హెవీ టెంపరేచర్ ఉంటుంది, నీటి కొరత వస్తుంది. ఒక నెల ముందుగానే నాటారు అందరూ. మే చివరిలో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, అందరూ మనం అంటూనే ఉన్నాం. ఒక లిమిట్ కాయలు వచ్చి ఉంటే ఇప్పుడు కూడా ధరలు బాగా ఉండేవి. కానీ సీజన్కి వచ్చినట్లు వస్తున్నాయి కాయలు. ధరలు లేకపోవడం చాలా వరకు టమాటాలు రైతు తీసుకురావడం లేదు. ధరలు పెరిగితే మార్కెట్లు పట్టవు. అది భారీగా పెరగాల్సిన పర్లేదు. 100 రూపాయలు 200 రూపాయలు పెడితే చాలు, మార్కెట్ టమాటాలతో కిటకిటలాడతాయి. శ్రీనివాసులు గారు, కూలీలు టమోటాలు కోయడానికి 250 రూపాయలు ఇవ్వండి చాలు అంటే దానికి మధు రిప్లై ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 400. అన్న ప్లాంటేషన్ భారీగా జరిగింది, కూలీ ధరలు ఇప్పటికి మీరు కంట్రోల్ చేయలేరు, కూలీల కొరత ఎక్కువగా ఉంది. దానివల్లే దూరకాయల ధర ఉందని ఉన్నా కూడా అన్నదాత దూరకాయలు మార్కెట్ తేలేకపోతున్నారన్న. కూలీ డిమాండ్ విపరీతంగా ఉంది, మీరు 250 రూపాయలు ఇవ్వండి చాలు అంటే అది అసాధ్యం. ఇక శ్రీనివాసులు గారు, అన్న రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్, ఇది వాస్తవం అన్న నందమూరి తారకరామారావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నగారు చనిపోయినప్పుడు ఒక మాట చెప్పాడు, రాముడు కృష్ణుడు ఉన్నంతకాలం బ్రదర్ రామారావు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని చెప్పి. కాకపోతే మీరు మరీ నన్ను పోడిస్తున్నారన్న. రాముడు కృష్ణుడు అంటే అన్న ఎన్టీఆర్ అన్నది ఎంత వాస్తవమో, టమోటాలు అంటే సయ్యద్ అన్న గుర్తుకు వస్తారని కామెంట్ పెట్టారు. మరి ఓకే, మీ కామెంట్కు నా ధన్యవాదాలు. అన్న ఒక ప్లాంటేషన్ మాడబడదా? సుబ్బు గారు, ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చని అడుగుతున్నారు. చేయండి అన్న, లిమిట్గా నాటుకోండి, లిమిట్. దిస్ ఇయర్ టమోటా నైట్ మరే. రాజశేఖర్ గారు, ఏమి చేత్తు దేవుడా, ఒక పాట ఉందన్న మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిది, ఏమి చేతురా లింగా అనే పాట చాలా బాగుంటుంది, ఒకసారి యూట్యూబ్లో దాన్ని వినండి. అలాగే టైటిల్ ఇది. చెట్టులకు పెట్టుబడి వస్తుందా లేదా అని అర్థం కావడం లేదు. కొందరు రైతులు అడిగితే కాయలు వస్తున్నా కూడా లేదు, రావడం లేదు, ఇంకొన్ని రోజులకు వస్తాయని అబద్ధం చెబుతున్నారు. కానీ వాళ్ళు పంటలు వదిలేసి ఏమీ అర్థం కాక అలా అబద్ధం చెబుతున్నారు. అదే రేట్స్ ఉన్నప్పుడు కాయలు వస్తున్నాయని అడిగితే 10 బాక్సులు వచ్చే వాళ్ళు కూడా 100 బాక్సులు వస్తున్నాయని చెబుతారు. ఎందుకు అలా రేట్స్ లేకపోతే అవమానంగా భావిస్తారు? ఎందుకో ఏంటో. అవును, ఎందుకు అవమానం భావించేది? ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. టమోటాకు రేటు ఉంటే టమోటా బాద్షా, లేకుంటే టమోటా తమాషా. చాలామంది అడుగుతున్నారు, పద్ధతి ఇప్పుడు కూడా ఎక్కువ జరుగుతున్నా కానీ బయట అమ్మకాలు లేవు. ఇంకా ఉత్తర భారతంలో లోకల్ టమాటాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి స్థాయిలో ఉత్తర భారతం మొత్తం మన మీద ఆధారపడితే తప్ప ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. బట్ ఏమైనా రానున్న రోజుల్లో అంతా బాగుండాలని, ఆ భగవంతుడు కరుణించాలని, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః, అన్నదాత సుఖీ భవ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.